అందరికీ నమస్తే. మళ్ళీ కరీంనగర్ కేఏపాల్ స్టార్ట్ చేసిండు. ఈ కేఏపాల్ రెడ్డి బేతి మహేందర్ గారు వారంటే కొంచెం గౌరవం ఉంది నాకు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పొద్దున్న లేతే ఒక వ్యక్తిని విమర్శించే పని అన్న మీకు ప్రజా సమస్యలు లేవా? మీకు మీరు ఒక పార్టీలకు వేరు, ఆ పార్టీ తరఫున మీరు ప్రజల గొంతుగా వినిపించండి. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, వారికి ప్రజా సమస్యల్ని విన్నవించండి తప్ప వ్యక్తిని విమర్శించే పని అన్న మీకు. పొద్దున్న లేతే అదే దుకాణం అన్న. అసలు ఏందన్నా మీరు మీద గౌరవం కొంచెమైనా. అరే మీరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గెలవడానికి మీ పేరు పడింది. మీకు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గెలవడానికి మీ పేరు పడింది. మీకు దమ్ముంటే బార్ అసోసియేషన్ అధ్యక్షుని గెలు. మీకు దమ్ముంటే అధ్యక్షుని గెలు, బార్ అసోసియేషన్లో గెలలేవు. ఇంకా 30 ఏళ్ళు పడుతుంది. కార్పొరేటర్గా 3 సార్లు ఓడిపోయాను గెలు. ఈ కలియుగం అంతమైనా కూడా, ఈ కలియుగం అంతమైన లోపు కూడా మీరు కార్పొరేటర్ గెలవలేరు. ఓడిస్తాం, మళ్ళీ ఓడిస్తాం. నువ్వు ఇదే పని చేస్తే, నువ్వు మంచిగా ఉంటే, నువ్వు ప్రజల ఆశీస్సులు పొందితే నువ్వు గెలుస్తావు కార్పొరేటర్గా. గిట్ల చేస్తే మళ్ళా నీ వాడ ప్రజలే నిన్ను తిరస్కరించింది. మొన్న నీ వాడ ప్రజలే నువ్వు నిన్న మొత్తం కొయ్యో మొర్రో అని కళ్ళు నేర్చుకున్నా, కాళ్ళు మొక్కినవరా. నీ వాడలో నీ ప్రజలు, ఈ వాడలో ఉన్న ప్రజలు నిన్ను తిరస్కరించారు. నిన్ను ఓడగొట్టిరు ప్రజలు, నీ వాడ ప్రజలు ఓడగొట్టిర్రు. ఎందుకంటే ప్రజలు తెలుసు కుళ్ళు కుతంత్రం విషయం, నీ ఒళ్ళంత విషయం కాబట్టి, అది నీ డీజిల్ ప్రజలు తెలుసు కాబట్టి నేను ఓడగొట్టిర్రు. మా నాయకుడు, మచ్చలేని నాయకుడు మా సంజయ్ అన్న, ఆయన మీద బురద వెళ్తే నీకేమొస్తుందన్న? శునకానందం పొందుతుంది తప్ప నీకు అంతకంటే ఏమవుతుంది? నువ్వు ఎంత విమర్శించినా, నువ్వు ఎంత విషయం కక్కినా సంజయన ఎదుగుతూనే ఉంటాడు. సంజయనకి ఏం కాదు. సంజయనకు అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి, సంజయనకు కార్యకర్తలు అండదండలు ఉన్నాయి, సంజయనకు భగవంతుని ఆశీర్వాదం ఉన్నది, పేద ప్రజల ఆశీర్వాదం ఉన్నది. పేద ప్రజల మంచి సంజయన పేద ప్రజల కోసం తన జీవితాన్ని సర్వస్వం అర్పించిండు ప్రజల కోసం మా సంజయ్ అన్న. రాత్రి మేళలో కష్టపడుతున్న ప్రజల కోసం మా సంజయ్ అన్న. నువ్వేందన్నా, నువ్వేం కష్టపడే ప్రజలకు? నువ్వు ప్రజలకు ఏం చేసి చెప్పి నాకు అర్థం కాదు. నువ్వు అడ్వకేట్గా పనిచేస్తావంటే అది బీజేపీ పుణ్యం. అది సంజయ్ వల్లనే నీకు ఈ నగరంలో పేరు వచ్చింది. సంజయ్ నేను పక్కన పెట్టుకోవడం వల్లనే ఈ మాత్రం నీకు నగరంలో అందరూ తెలిసింది. ఆ కేసు కూడా నీకు ఎట్లా వచ్చినాయి? నువ్వు కోర్టులకు నువ్వు బీజేపీని చెప్పుకుంటేనే నీకు హిందుత్వ వాళ్ళు నీకు కేసులు ఇచ్చారు. వివిధ క్షేత్రాలలో ఏబీపీ ఇతర సంస్థలు కానీ నీకు కేసు అప్పచెప్పారు. ఆ మాత్రం నువ్వు పేరు సంపాదించుకున్నావు అంటే అది బీజేపీ బీజేపీ నువ్వే కర్రీ. మొన్నటికి మొన్న బీజేపీ జెండాకు, నువ్వు బీజేపీ జెండా గద్దకు నువ్వు జనసేన కలర్ వేసేది, బీజేపీ జెండాకు జనసేన కలర్ వేసుకొని నువ్వు మార్చినావు. అంటే నీలో బీజేపీ భావాలు లేవే కదా. అంతకుముందు నువ్వు గిన్నెలు పనిచేస్తున్నావు కదా. నీ బీజేపీ భావాలు ఎక్కడున్నాయి? నువ్వు బీజేపీ జెండాకు జనసేన కలర్ ఎట్లా వేసినావు? నువ్వు జనసేన వేరే గద్ద కట్టుకొని ఉంటుంది. బీజేపీకి అభిమానం ఉంటే బీజేపీ జెండా అట్లే వదిలేసి పక్కకు జనసేన గద్ద కట్టుకొని నువ్వు ఆ పార్టీలో పోయినప్పుడు బీజేపీ గద్దకు నువ్వు జనసేన కలర్ ఎట్లా వేసినావు? నీకు బీజేపీ ప్రేమ ఉందా? లేదు. రెండవది, నీకు ఈ కేసులు ఎట్లా వచ్చినాయి? సంజయ్ వల్ల నీకు కేసులు వచ్చినాయి. ఈ మాత్రం నీకు పేరు వచ్చింది. సంజయ్ లేకపోతే నువ్వెక్కడిది? నిన్నేది ప్రజలు గుర్తిస్తారు? అసలు నువ్వెవరు? అప్పుడు నీ స్థాయి ఎక్కడిది? అప్పుడు నీకు పోస్ట్ పెడితే, బీజేపీలో నువ్వు పోస్ట్ పెడితే నువ్వు ఒక 40-50 కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు వస్తున్నాయా? 10-15 వస్తలేవు. మరి నువ్వు బీజేపీ విమర్శిస్తే, సూర్యుడి మీద విమర్శిస్తే నీ ముఖం మీద పడుతుంది. అసలు నువ్వు పులి నుంచి నక్కను వాత పెట్టుకున్నట్టు సంజయ్ నుంచి నువ్వు వాత పెట్టుకుంటే నీకు తగున హర్షిస్తారా? ప్రజలు హర్షిస్తారా? సంజయ్ అన్న అయింది, నువ్వేంది? ఆయన విమర్శించే స్థాయి అనేది ఒక బీసీ బిడ్డ ఎదిగితే ఓరలేని వ్యక్తితో ఎందుకు నీకు? అది ఇంత కుళ్ళేందుకు, ఇంత కుటుంబం ఎందుకు? నేను చెప్తే నీ స్వయంగా చూసిన ఒక విషయం 2018లో మేము అందరం అరెస్ట్ అయ్యాము. ఒక ధర్నా చేసి, కేసీఆర్ ప్రభుత్వం ధర్నా చేసి మేము అందరం మా నాయకుడు సంజయ్తో సహా మేము అందరం కార్యకర్తలు మేము అందరం అరెస్ట్ అయ్యి పీటీసీ ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్న పీటీసీకి మమ్మల్ని అందరూ తరలించారు వ్యాన్లలో. మేము అందరం అక్కడ ఉన్నాం. సంజయ్ ఉన్నాడు, మేము అందరం కార్యకర్తలు అక్కడ పీటీసీలో ఆ జైల్లో ఉన్నాం. ఈయన ఏం చేసి తెలుసా? మహేందర్ మంచిగా ఫోన్ మాట్లాడుకుంటూ గింతే చిన్న ఉన్నాడు కదా, ఇట్లా టక్కు వేయండు, గోడకి వేయండు. అంతా గోడ దింకి ఆయన ఇంటికాడ మంచిగా గోడ దింకి పనులట. ఇది కార్యకర్తలు అందరూ తెలిసింది. గోడ దింకి ఇంటికి పోయిన వాళ్ళే. ఎందుకు నువ్వు ఉండలేకపోయావు? మరి మన నాయకుడు కార్యకర్త ఉన్నాడు, నువ్వు అప్పుడు ఎందుకు ఉండలేకపోయావు? ఇంకో విషయం చెప్తా. ఇదే టీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ వాళ్ళు ఒక చర్చిలోకి పైసలు నడుస్తున్నప్పుడు మేము కార్యకర్తలు అందరం అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినాం. మా బీజేపీ మా నాయకుడు సంజయ్ కూడా ఉన్నాడు. మేము కార్యకర్తలు అందరం కూడా వెళ్తున్నాం. ఆ చర్చి కన్నా వెళ్తున్నాం. టీఆర్ఎస్ వాళ్ళు ఆ చర్చిలో పైసలు పంచినప్పుడు అక్కడ వెళ్ళవుతుంది కదా. బయట మంది రమేష్ తెలుసా? చక్కగా అంతలో వెళ్ళిపోయి ఇంటికి దుప్పట పనుకున్నాడు. నువ్వు నికార్సైన బీజేపీ కార్యకర్త అయితే అది ఉండవా? ఆ సిచ్యువేషన్ ఉండవా? మా నాయకునికి అంటా ఉండవు. తప్పించుకుని ఇంటికాడ అంటావు. అన్ని దివే తప్పించుకుని కూడా తప్పితోటి అన్ని దివే. పేరు కోసం, స్వార్థం కోసం మాత్రమే బేతి మహేందర్ పనిచేసిండు.
పేరు కోసం తన స్వార్థం కోసమే బేతి మహేందర్ అనే వ్యక్తి బీజేపీలో పనిచేసిండు. నికార్సిగా బీజేపీ హార్డ్ కోర్ కార్యకర్త బేతి మహేందర్ కానే కాదు, ఎప్పుడు తన స్వార్థం కోసమే బేతి మహేందర్ పనిచేసిండు తప్ప పార్టీ ఎదగాలని నాయకుని పేరు రావాలి బేతి మహేందర్ పనిచేయలేదు కనుక ఈయన కుట్రలు కుతంత్రాలు చూసిరే కనుక మొన్న 3వసారి ఎవరైనా కార్పొరేటర్గా ఓడగొట్టిరు ప్రజలు. నీకు ఆ పేరు ఈ మాత్రం పేరు వచ్చినట్టు అది బండి సంజయ్ పుణ్యం వలన వచ్చింది. నువ్వు పొద్దులైతే బండి సంజయ్ మొక్కాల, నువ్వు బండి సంజయ్ విమర్శిస్తే నువ్వు పెద్ద నాయకులు కాదు, బండి సంజయ్ తిడితే నువ్వు పెద్ద నాయకులు కాదు. బండి సంజయ్ మంచిగా ఉండాలి, ఆయన ఆరోగ్యం ఉండాలి అని చెప్పి ఈ మాత్రం నాకు పేరు వచ్చింది బండి సంజయ్ వలన అని చెప్పి నువ్వు ఆయనను రోజు పొద్దున మొక్కుతారే నీకు ప్రజలు ఆశిస్తారు, ఆ దేవుడు నేను మెస్తాడు, నువ్వు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది తప్ప నువ్వు పదే పదే ఆ యూట్యూబ్లో ఒకే మురిగినట్టు ఊరికే మురిగితే నీకు మంచిది కాదు. నీ క్లిప్పింగ్స్ ఏదో సుమన్ టీవీలో సంజయ్ క్యాన్సిల్ చేయించినని అంటున్నావు కదా, సంజయ్ నీ విషయంలో జోక్యమే చేసుకోడు. నేను చాలు నీకు కౌంటర్ చేయడానికి. సంజయ్ స్థాయి కావాలా నీకు? సుమన్ టీవీ వాళ్ళు క్లిప్పింగ్ ఎందుకు క్యాన్సిల్ చేసిరో సుమన్ టీవీని అడుగు, నువ్వు నీకు మాట్లాడినా రాదు అంటావు, ఇట్లా మళ్ళీ మాట్లాడుతుంది. ఆ గదికే సుమన్ టీవీ క్యాన్సిల్ చేశారు. అర్థమైందా నీకు? నువ్వు యూట్యూబ్లో మాట్లాడతావు కదా, మరి అది కూడా సంజయ్ క్యాన్సిల్ చేయించిందా? వివిధ ఛానల్లో అప్పుడప్పుడు మాట్లాడతావు కదా, అచ్చిరాని భాషలో మాట్లాడతావు కదా, అది కూడా సంజయ్ క్యాన్సిల్ చేయించాడా? అసలు నీకు సంజయ్ వడుచుకోడు. ఆయన టైం లేదు, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలను ఆరోగ్యంగా వాళ్ళ జీవితాలు బాగుండాలి, ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పి సంజయ్ గిట్టాలోచిస్తే తప్ప నీవే కాన్సల్ చేసే టైం ఉంది ఆయన అని నువ్వు కాసు చేయడు. అసలు నేను పట్టించుకోడు. ఆయన ప్రజా సమస్యలు, పార్టీ బలపడాలి, పార్టీ ముందుకు వెళ్ళాలి, కార్యకర్తలు బాగుండాలి, ప్రజలు బాగుండాలని తపన పడేది సంజయ్ అన్న. నువ్వు స్వార్థంతో పార్టీని బీజేపీ స్థాయిని దిగదార్చాలి, సంజయ్ను అప్రతిష్ట పాలు చేయాలి, బురదయాలి అని ఎప్పుడు నిరంతరం కుళ్ళుతో పాటుపడే వ్యక్తి నువ్వు. అందుకే కేఏ పాలకు తక్కువ, నువ్వు కేఏ పాలకు తక్కువ. ఇంకొకరు ఉన్నారా? ఎవరో ఉండగానే జోకర్ ఇంకొకరు మన కర్నాటక ఉంటాడు చూసినావు, ఆయన గోన ప్రకాష్ ఎక్కువ, కేఏ పాలకు తక్కువ. నువ్వు నీ ప్రజలే వాళ్ళు చిత్తు వచ్చారు. మొన్న చెప్పినా నేను 800 ఓట్ల నేను ప్లాన్ చేస్తాను చెప్పిన బరాబర్ చెప్తున్నా. శివుడి కాడు నువ్వు ఇక్కడ ఇదే శివలింగం సాక్షిగా నేను మొన్నటి ఎన్నికల్లో కార్మిక ఎన్నికల్లో 800 ఓట్ల కాడ ప్లాన్ చేస్తాను సుధాకర్ పటేల్ శపథం చేసిండు. అందరూ చెప్పిన రైతు నాయకులు 800 ఓట్ల కన్నా ప్లాన్ చేస్తాను చెప్పి నేను శపథం చేసిన. కౌంటింగ్ తర్వాత నీకు ఓటు కూడా గన్నే వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా ఓడిస్తాం. కానీ నీ ధ్వని మారితే, నీ ప్రవర్తన మాత్రమే నువ్వు మంచిగా ఉండాలి. కానీ ఇదే పద్ధతిలో ఉంటే మళ్ళా ఓడిస్తాం. జాగ్రత్త బిడ్డ. కానీ మీరన్నా గౌరవం ఉంది, వ్యక్తిగతంగా గౌరవం ఉంది, కానీ అది కాపాడుకుంటే అందరికీ మంచిది. జై శ్రీరామ్, భారత్ మాతా జై. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. నా పేరు సుధాకర్ పటేల్. జై హింద్.